అందరికీ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయములో 26వ శ్లోకము గురించి తెలుసుకుందాము. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యు ప్రహృత మస్నామి ప్రయతాత్మనః. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము, ఆకు అయినా పుష్పమైనా పండైనా నీరైనా ఎవడు భక్తితో సమర్పించునో పరిశుద్ధమైన ఆత్మకు భక్తి పూర్వకముగా సమర్పించిన దానిని నేను స్వీకరింతును అని అన్నారు. ఇక్కడ వివరము, ఒక ఇంటిలో 6 మంది వ్యక్తులున్నారు. వారి పేర్లు వరుసగా 1 లింగడు, 2 రంగడు, 3 భీముడు, 4 సోముడు, 5 రాముడు, 6 వెంకట్రాముడు. వీరిని గుర్తించి పిలుచుటకు 6 పేర్లు పెట్టబడినవి. రాముని పిలిస్తే రాముడే వస్తాడు, రంగడిని పిలిస్తే రంగడే వస్తాడు. అట్లుగాక రాముడిని పిలిస్తే లింగడు రావటము, లింగని పిలిస్తే సోముడు రావటము జరగదు. అట్లు వస్తే వారికి పిచ్చి పట్టిందంటాము. వీరి మాదిరే శరీరమను ఇంటిలో 1 మనస్సు, 2 బుద్ధి, 3 చిత్తము, 4 అహము, 5 భూతము, 6 అంటే భూతం అనగా జీవుడు, 6 తత్వము అనగా ఆత్మ అను పేర్లు కలిగిన వారు ఉన్నారు శరీరంలో. ఎవరి పేరు పిలిస్తే వారు పలికినా పర్వాలేదు. అట్లు కాక ఒకరి పేరు పిలిస్తే మరొకరు పలికిన వారిని తెలివి తక్కువ వారనవచ్చును. ఇక్కడ పలికేవారు కరెక్ట్గా పలికినా పిలిచేవారు ఒకరి పేరు పెట్టి ఇంకొకరిని పిలిచారనుకుందాము. అప్పుడు పిలిచేవారే బుద్ధిహీనులని చెప్పవచ్చును. ఇదంతా ఎందుకు చెప్పుతున్నామనగా ఈ శ్లోకములో అలాగే వ్రాయబడి ఉంది. ప్రయతాత్మనః అను మాటకు ఒకరేమో పరిశుద్ధమైన బుద్ధి అన్నారు, మరొకరేమో పరిశుద్ధమైన మనస్సు అన్నారు. శరీరం అనే ఇంటిలో తత్వము అనువాడు వేరు, బుద్ధి అనువాడు వేరు, మనస్సు అనువాడు వేరు. వేరువేరుగానున్న వారిని శ్లోకములో తత్వము అని చెప్పినప్పుడు దానిని బుద్ధి అని ఒకరు చెప్పటము, తత్వం అని చెప్పినప్పుడు దానిని ఏమని చెప్పారంటే ఒకరు బుద్ధి అని చెప్పడము, మనస్సు అని మరొకరు చెప్పడము చూస్తే ఏమనిపిస్తుంది? వారికి పిచ్చి అనిపిస్తుంది కదా. ప్రయతాత్మనః అన్నప్పుడు పరిశుద్ధమైన ఆత్మ అని అర్థము. ఆత్మను వదిలి ప్రక్కవారిని చెప్పుకోవటం పొరపాటు. ఇటువంటి మాటలను చూచి హేతువాదులు ఆధ్యాత్మికము, ఆత్మ అన్నీ బోటకము అని అంటున్నారు. ఇలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు. పత్రం పుష్పం ఫలం తోయం అను వాటిలో దేవునికి ఏ ఒక్కదానితోనూ అవసరమే లేదు. అయినప్పటికీ వీటి పేర్లు చెప్పటంలో కొంత విశేషముందనుకొందాము. పెద్ద విశేషమే ఉంటుంది ఇందులో కూడా. తోయము అనగా నీరు, పత్రము అనగా చెట్టుకున్న ఆకు, అలాగే పుష్పము ఫలము 4 చెట్టుకున్నవే. సాధారణముగా ఆకు చెట్టు మీద 1 సంవత్సరం వరకు ఉండి రాలిపోవచ్చును. ఫలము కొన్ని దినముల వరకు ఉండును. ఫలము 1 దినం వరకు ఉండును. పుష్పము 1 దినము మాత్రమే ఉండును. ఈ మూడింటిలో ఉన్న నీరు మాత్రము శాశ్వతముగా ఉండును. ఈ విధముగా 1 దినము మాత్రం ఉండు పుష్పము కానీ, 1 వారము దినములుండు ఫలము కానీ, 1 సంవత్సర కాలముండు ఆకును కానీ, శాశ్వతముగా ఉండు నీరును కానీ చెప్పటంలో అశాశ్వతమైనవి 3, శాశ్వతమైనది 1గా అర్థమైనది. ఇందులో అశాశ్వతమైన వాటిలో కూడా 1 దినము, 1 వారము, 1 సంవత్సర కాలం వరకు ఉండు వాటిని చెప్పాడు. ఈ 3 చర ప్రకృతికి సంబంధించినవి. ఈ 3 శాశ్వతమైన నీరు మాత్రము అచర ప్రకృతికి సంబంధించినది. ఈ విధముగానే మన శరీరంలో కొంత తేడాలతో మార్పు చెందు 3 గుణభాగములు
ఏ తేడా లేకుండా మార్పు చెందని ఆత్మభాగము కలదు మన శరీరంలో. 3 గుణములలోని తామసుడు, రాజసుడు, సాత్వికుడు అని జీవుడు ఎప్పటికైనా నాశనము కాగల అశాశ్వతమైన వాడని, ఆత్మభాగములోనున్నవాడు నాశనము కాని వాడని తెలియచున్నది. శాశ్వతము కాని గుణములను శాశ్వతమైన యోగమును వదిలిన వాడు నా వద్దకు చేరునని చెప్పడమే ఈ శ్లోకములోని అర్థము. లోతుగా యోచించకపోతే ఈ శ్లోకము వేరు విధముగా అర్థమై ఆకు, పువ్వు, కాయ, నీరు అనియే అర్థము కాగలదు ఎవరికైనా. ఈ 4 నిగూఢార్థము తెలియదు. ఒకటి, ఇక్కడ 4 మాత్రమే ఎందుకు చెప్పాడు? 5 కానీ 3 కానీ ఎందుకు చెప్పలేదు? రెండోది, అన్నీ చెట్టుకున్నవే ఎందుకు చెప్పవలెను? మూడోది, 4వదైన నీరు కలిగిన ఆకు, పువ్వు, పండుననే ఎందుకు చెప్పాడు? 4వ ప్రశ్న, మనకున్న ధనమో, ధాన్యమో, వస్తువో, వాహనమో ఇవ్వమని అడగక ప్రత్యేకించి ఆకు, పువ్వు, పండునే ఎందుకు చెప్పాడు అని మనకున్న సందేహాల్లో ఎందుకు చెప్పాడు అని అడగటం ఏమిటి అని సందేహం రాగా, ఏ చెట్టు లేని చోట మనిషి ఉంటే అక్కడ ఇవి ఏవీ లభించవు కదా. ఈ ప్రశ్నలన్నీ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇంకో ప్రశ్న ఏంటంటే, ఏ చెట్టు లేని చోట మనిషి ఉంటే అక్కడ ఇవి ఏమీ లభించవు కదా. ఇప్పుడు వీటికంటే చౌకగా దొరుకు, ఎక్కడైనా లభించు, మన్నునైనా ఇవ్వవచ్చునని ఎందుకు అనలేదు? ఇక్కడ ఈ శ్లోకంలో ఈ విధముగా ఎన్నో ప్రశ్నలను వేసుకుంటే దేవుని ఉద్దేశం మనకు తెలియగలదు. ఇక్కడున్న 5 ప్రశ్నలకు జవాబుల రూపంలో చెప్పుకుంటే ఈ విధముగా చెప్పవచ్చును అని స్వామివారు తెలియచేశారు. ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటంటే, 4 మాత్రమే ఎందుకు చెప్పాలి, 5 కానీ 3 కానీ ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఇక్కడ మొక్కేవానిలో సమర్పించుకోవలసినవి 4 మాత్రమే ఉన్నాయి. పరమాత్మలోనికి ఐక్యం అవ్వడానికి, మోక్షమును 5వ స్థానము పొందటానికి మనిషి వదలవలసినవి 4 స్థానములే. కనుక 4 మాత్రమే చెప్పవలసి వచ్చినది. ఇక్కడ ఎంత గూఢార్థం ఉందో చూడండి ఇందులో. రెండవ ప్రశ్న, అన్నీ చెట్టుకున్నవే ఎందుకు చెప్పవలెను? దానికి జవాబు, దేవునికి సమర్పించవలసినది ఆరాధించే మనిషిలోనే ఉన్నాయి, బయట ఏదీ లేదు. మనిషిలో ఉన్నట్లు సమాన పోలిక గలది భూమి మీద చెట్టు మాత్రమే ఉన్నది. మనిషిని పోలినది భూమి మీద చెట్టు మాత్రమే ఉన్నది. అశాశ్వతములైనవి మనిషిలో ఉన్నట్లు అశాశ్వతమైన ఆకులు, పువ్వులు, కాయలే కాక శాశ్వతమైన నీరు కూడా చెట్టులో కలదు. అందువలన చెట్టుకున్న వాటిని శ్లోకంలో చెప్పారు. 4వదైన నీరు కలిగిన ఆకు, పూలు, పండునే ఎందుకు చెప్పారు అని ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకి జవాబు, మనిషిలో 3 గుణభాగములు కలవు, అట్లే గుణాతీతమైన గుణములు లేని ఒక భాగము కూడా కలదు. 3 గుణభాగములలోనూ ఒక శక్తి వ్యాపించి ఉన్నది. కనిపించక వ్యాపించిన శక్తి శరీరములో అన్నింటికీ ఆధారమై కదిలించు చైతన్యమై ఉన్నది. ఆత్మశక్తి 3 గుణభాగములకు మధ్యనున్న 4వ స్థానంలో ఉన్నది. 4వ స్థానంలోనున్న ఆత్మశక్తి 3 స్థానములకు కూడా ఆధారమై ఉన్నది. ఏ విధముగా ఆకులోను, పువ్వులోను, పండులోను తేమ వ్యాపించి ఉన్నదో ఆ విధముగానే మనిషి యొక్క తామస, రాజస, సాత్వికమును భాగములలో ఆత్మ వ్యాపించి ఉన్నది. చెట్టంతయు నీరు వ్యాపించి ఉన్నట్లు శరీరమంతయు ఆత్మ వ్యాపించి ఉన్నది. ఆకు, పువ్వు, కాయలలో ఏ విధముగా 4వదైన నీరు వ్యాపించి ఉన్నదో అదే విధముగా నీరు వలె ఆత్మ వ్యాపించి ఉన్నది. కావున చెట్టుకున్న ఆకు, పూలు, కాయలనే ఇక్కడ చెప్పారు ఈ శ్లోకంలో. ఇక 4వ ప్రశ్న, మనకున్న ధనమో, ధాన్యమో, వస్తువాహనమో అడగక ప్రత్యేకించి ఆకు, పువ్వు, కాయ, నీరు అని అడగటం ఏమిటి అనే దానికి జవాబు చూద్దాము. దేవుడు అడిగితే ఎంత విలువ కలిగిన వాటినైనా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్న మనుషులు భూమి మీద ఉండగా, అడగకనే కోట్ల డబ్బును, విలువైన వజ్రాలను హుండీలలో వేయి భక్తులుండగా,
అడిగేదేదో పెద్దవి అడిగి ఉండవచ్చును కదా, లేకపోతే అడగకుండా అయినా ఉండాలి కదా దేవుడు. అడిగి మరి ఇంత చౌకైన వాటిని కోరడము చూస్తే దేవుడు చాలా తెలివి తక్కువ వానిగా కనిపిస్తున్నాడు కదా మనందరికీ కూడా. అలా ఆలోచిస్తే ప్రపంచంలోని గొప్ప తెలివున్న వారిలోని తెలివిని కూడా నేనే అన్నవాడు తెలివి తక్కువ వాడెట్లగును? ఆయన చెప్పిన దానిని అర్థము చేసుకోలేని మనుషులే తెలివి తక్కువ వారు. దేవుడు తాను గీచిన దేహమనబడు గీత లోపల విషయమునే సూత్రము ప్రకారము కోరుచున్నాడు, కానీ శరీరము యొక్క హద్దుకు బయటనున్న వస్తువులను కోరలేదు. ఇక్కడ ఆకులు, కాయలు, పూలు, నీరు శరీరమునకు బయటవే కదా అని కొందరికి ప్రశ్న రావచ్చును. దానికి జవాబు చెట్టు కూడా ఒక శరీరమేనని, అందులో కూడా జీవుడున్నాడని మరిచిపోకూడదు. జీవుడు దేవుని వద్దకు చేరవలెనంటే జీవాత్మ 4 స్థానములను దాటిపోవలసిందే. ఆ 4 స్థాయిలను సమానముగా తెలుగునవి చెట్టులోని 4 భాగములే. ఆధ్యాత్మిక ప్రమాణమునకు సరిపడినవి చెట్టులోని ఆకులు, పువ్వులు, కాయలు, నీరు కనుక వాటినే పేరు పెట్టి చెప్పవలసి వచ్చినది. దేవునికి వాహనములతో గాని ధన కనక వస్తువులతో గాని పని లేదు. అందువలన దేవునికి అవసరము లేని డబ్బును, వజ్రాలను, బంగారును సమర్పించే దానికంటే గుణాలు ఉన్న మరియు గుణములు లేని వాటిని ఆయనకు ఇవ్వటము మంచిది. ఆ విధానమును తెలుపుటకే ప్రత్యేకించి యాంతి దేవ వ్రతాన్ దేవాన్ అను శ్లోకము తర్వాత ఈ విషయమును చెప్పాడు. దీనికంటే ముందు శ్లోకములో దేవతలను పూజించేవాడు దేవతలనే చెందుచున్నాడు, నన్ను చెందడు అన్నప్పుడు దేవతల యొక్క పూజలనే దేవుడు వద్దని చెప్పినట్లు కదా. అటువంటప్పుడు గుడికి పోయి పూజలో ఆకులు, కాయలు, పూలు, నీళ్లు పెట్టమని చెప్పుతున్నాడా ఇక్కడ? చెప్పునా అట్లా? మీరే ఆలోచించండి. దేవతారూపములే ఆరాధనలో లేనప్పుడు పూలు, కాయలు ఎక్కడ పెట్టాలని యోచించారా? యోచిస్తే కాయలు, పువ్వులు, ఆకులు వెనక పెద్ద రహస్యమే అర్థము కాగలదు మనకి. ఐదో ప్రశ్నకి జవాబు చూద్దాము. ఏ చెట్టు లేని చోట మనిషి ఉంటే అక్కడ ఇవి ఏవి లభించవు కదా, అప్పుడు వీటికంటే చౌకగా దొరుకు ఎక్కడైనా లభించు మట్టినైనా ఇవ్వవచ్చునని ఎందుకనలేదు? దీనికి జవాబు చూద్దాము. కొన్ని భగవద్గీతలో కొందరు రచయితలు ఇది భేద భక్తుల గురించి చెప్పిన శ్లోకములని రాశారు. మరియు ధనికులు సమర్పించే నైవేద్యములు, ధనము, బంగారు మా వద్ద లేదే అని చింతించ తగదు. ఇక్కడ దేవునికి భక్తితో పత్రము, పుష్పము, ఫలము, తోయమని వాటిని ఇచ్చినా సరిపోవును. ఇవి విలువలేనివే అని ఏమీ అనుకోక దేవుడు వాటిని కూడా ప్రేమతో తీసుకొనును అని వ్రాశారు చాలామంది. ఈ విషయమును చదివిన ఒక పిల్లవాడు ఈ విధముగా మాట్లాడుచు, దళుకులైన భక్తులు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కొన్ని కోట్ల డబ్బును, ఎంతో విలువ చేసే బంగారమును, ఖరీదైన వజ్రాలను హుండీలో వేసి వస్తున్నారు కదా. ఏమీ లేని భేద భక్తులు తిరుపతికి పోతే వారిని కూడా వదలకుండా పూలో, కాయలో, ఆకులో ఇవ్వమని అడగటము చూస్తే దేవుడు చాలా ఆశపోతని, భేదవారి దగ్గర నుండి కూడా ఏదో ఒకటి తీసుకోవాలనే ఆశ కలిగిన వాడని మాకు అర్థమవుతుంది. బజారులో పూలు అమ్మే వాళ్ళే పూల పక్కనే ఆకులు అమ్ముతున్నారు, కాయలు అమ్మే చోట వాటర్ బాటిళ్ళు అమ్ముతున్నారు. నీళ్లు కానీ, పండ్లు కానీ, పూలు కానీ, ఆకులు కానీ అన్నీ కొనవలసింది. డబ్బులు లేని భక్తునికి వాటిని కొనాలన్నా ఇబ్బందే కదా. ఇదంతా చూస్తూ ఉంటే వచ్చేటప్పుడు ఉత్త చేతుల రావద్దు, ఏదో ఒకటి తీసుకునిరా అని పుట్టింటి నుంచి వచ్చే కోడలకు అత్తగారు చెప్పినట్లు ఉంటుంది. ఇక్కడ విషయాన్ని ఏదో ఒకటి లాభము రావాలని చివరికి పూలు, కాయలు, ఆకులు, నీళ్లు అడుగుచున్న దేవుడు చాలా ఆశ గలవాడే అని అమాయకముగా అడిగాడు ఒక బాలుడు. పక్కనే మరొక పిల్లవాడు ఏదో ఒకటి దేవుడు మనకివ్వాలి, కానీ దేవుడే ఏదో ఒకటి ఇమ్మని మనల్ని అడగటం ఏమిటని ప్రశ్నించాడు ఇంకొక బాలుడు. ఇలాంటి ప్రశ్నలు ఇతరులు కూడా వచ్చి వారి మనసులో దేవునికున్న విలువ పోయే అవకాశము కలదు. అందువలన
ఇతర భగవద్గీతలలో చెప్పినట్లు ఈ శ్లోకము భేద భక్తులకు చెప్పినది కాదని, ఈ శ్లోకంలోని విషయమును మనుషులందరికీ చెప్పినదని గ్రహించుకోవలెను. పై 5వ ప్రశ్నకు జవాబును చూస్తే, దేవుని దృష్టిలో ఖరీదైనవని చౌకగా లభించునువని భావము లేనే లేదు. దేవుని దృష్టిలో ఏ చెట్టు లేని చోట మన్ను లభించుననుట వాస్తవమే అయినప్పటికీ ఆయన బయట కనిపించే చెట్లను గురించి, వాటికి లభించే ఆకులు పూలు కాయల గురించి చెప్పలేదు. ఇక్కడ అందరి శరీరంలోనున్న చెట్టును గురించి చెప్పాడు. ఇక్కడ కొంత జ్ఞానము తెలిసిన వాడు శరీరమునే వృక్షముగా తలచి అందులోని ఆత్మశక్తిని నీరుగా, పూలను కాయలను ఆకులను మన లోపలున్న గుణస్థానములుగా తలచి దేవుడు వాటిని వదులుకోమన్నాడని గ్రహించవలసి ఉన్నది. ఇక్కడ లో దృష్టి లేకుండా బయట దృష్టితో చూస్తే అంతా అపార్థమే అగును. చివరకు దేవుడు కూడా మనుషుల వలె ఆశగలవానిగా అర్థమగును. అట్లు కాక దేవుడు చెప్పినది ఆత్మజ్ఞానమని, ఆధ్యాత్మికతో తన వద్దకు చేరు సూత్రములను తెలియజేశాడని జ్ఞానముతో చూచినప్పుడే దేవుని శ్లోకము పూర్తి అర్థము కాగలదు. దేవుని వల్లనే అన్నీ మనకు లభ్యమవుచున్నప్పుడు అన్నిటినీ దేవుడే సృష్టించుచున్నప్పుడు దేవునికి వాటితో పనేమి ఉంటుందని యోచించండి. ఈ శ్లోకము ప్రకారము నడుచుకోవాలంటే ఏ విధముగా ఉండాలో ఆ విధానమును కూడా కింద శ్లోకంలోనే చెప్పాడు. ఈ శ్లోకం కంటే ముందు చెప్పిన శ్లోకంలో ఏమి చెప్పాడో, ఈ శ్లోకము తర్వాత ఏ విధముగా చెప్పాడో పరిశీలిస్తే మధ్యనున్న ఈ శ్లోకం యొక్క అసలైన పూర్తి భావము అవగాహన కాగలదు. అందువలన అన్ని భగవద్గీతలలో ఈ శ్లోకమును చదివినట్లు ఎక్కడా లేదని చెప్పుచున్నాము. ఎక్కడా చెప్పబడలేదు ఈ శ్లోకం యొక్క వివరణ. అందరినీ కాదని నీవు చెప్పే అర్థం ఏ నిఘంటువులో ఉన్నదని మాత్రము అడగవద్దండి అని స్వామివారు స్వయముగా ఇక్కడ తెలియజేశారు. అర్థం చేసుకుంటే నిగూఢంగా అర్థం తెలుసుకుంటే ఇక్కడ ఈ బ్రహ్మ విద్యా జ్ఞానం అర్థం కాగలదు. అందరికీ నమస్కారం.